గుండె నిర్మాణం గురించి పూర్తిగా కంప్లీట్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండె అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, 4 గదులు ఉంటుంది. 4 గదుల్లో 5 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. 4 గదులు ఉంటాయి, 4 గదుల్లో 5 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. పై గదుల్ని ఆర్కిల్స్ అంటారు, కింది గదుల్ని ఎంట్రికల్స్ అంటారు. పై గదుల్ని ఇంగ్లీష్లో ఆర్కిల్స్ అంటారు, మరి కింది గదులు ఎంట్రికల్స్ అంటారు. పై గదులను తెలుగులో జెట్రికల్ అంటారు, కింది గదులని కర్ణికలు అంటారు. 4 గదులు ఉంటుంది. 4 గదుల్లో 5 లీటర్ల రక్తం అనేది ఉంటుందన్నమాట. ఇది మన ఏ ఆకారంలో ఉంటుందంటే రామాఫలం ఆకారంలో ఉంటుంది, పిడికిడ అంత ఉంటుంది. మరి బరువు ఎంత ఉంటుంది అంటే 350 గ్రాములు బరువు ఉంటుంది మగవాళ్ళది. స్త్రీలది అయితే 250 గ్రాములు బరువు ఉంటుంది. అయితే ఈ రక్తం అనేది శరీర భాగాల నుంచి గుండెకి వస్తుంది. మరి ఏ విధంగా మరి గుండె అనేది వర్క్ చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీర భాగాల నుంచి గుండెకి మరి రైట్ పైగదులకి రక్తం అనేది వస్తుంది. ఆ రక్తం పైగదుల నుంచి మరి ట్రైకాస్పిడ్ వాల్ ద్వారా మరి కుడి ఎంట్రుకల్లోకి వస్తుంది. కుడి ఎంట్రుకల్లో నుంచి మరి పల్మనరీ వాల్ ద్వారా మరి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ లేని రక్తం అనేది వెళ్తుంది. ఊపిరితిత్తులు ఆ రక్తాన్ని క్లీన్ చేసి ఆక్సిజన్ నింపి ఎడమ ఆర్కిల్లోకి పంపుతుంది. ఎడమ ఆర్కిల్ నుంచి బయలుదేరిన రక్తం మైట్రల్ వాల్ ద్వారా మరి ఎడమ ఎంట్రుకల్లోకి వెళ్తుంది. ఎడమ ఎంట్రుకల నుంచి బయలుదేరిన రక్తం అవర్టిక్ వాల్ ద్వారా శరీర భాగాలకి వెళ్తుంది. మరి ఈ విధంగా మరి రక్తం అనేది గుండె శరీర భాగాలకి పంపుతుంది. అయితే గుండెలో మళ్ళీ ఎన్ని వాల్స్ ఉన్నాయి? 4 వాల్స్ ఉన్నాయి కదా. ఆ 4 వాల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ముందు ట్రైకాస్పిడ్ వాలు, పల్మనరీ వాలు, మరి మైట్రల్ వాలు, అవర్టిక్ వాలు 4 గదుల గురించి మనం కంప్లీట్గా గుండె ఏ విధంగా రక్తం అనేది శరీర భాగాలకు పంపుతుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు గుండెలో 4 పొరలు ఉంటాయి. ఒకటి ఎండోకార్డియం, 2 మయోకార్డియం, 3 ఎపికార్డియం, 4 పెరికార్డియం అని 4 పొరలు ఉంటాయి. ఎండోకార్డియంలోని గదులు మరి ఒక చాపలాగా కప్పబడి ఉంటాయి. ఇక్కడే వాల్స్ తయారవుతాయి. ఇక్కడే రక్తం అనేది గడ్డగట్టకుండా రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఏంటి ఇది గదులు ఎండోకార్డియంలో ఈ గదులు ఒక చాపలాగా కప్పబడి ఉంటాయి, లోపల కప్పబడి ఉంటాయి. ఇక్కడే వాల్స్ తయారవుతాయి. ఇక్కడే రక్తం అనేది గడ్డగట్టకుండా మరి ప్రవహిస్తూ ఉంటుంది. మరి మయోకార్డియం అనేది బలమైన కండరాలతో నిర్మితమైంది. ఇక్కడి నుండే గుండె అనేది కొట్టుకోవటం ప్రారంభిస్తుంది. ఇక్కడి నుండే రక్తం శరీర భాగాలకి ప్రవహిస్తూ ఉంటుంది. 3 ఎపికార్డియం అంటే బయట పొర. దీంట్లో కర్నరీ ఆర్టరీస్ అనేవి ఉంటాయి. ఇది గుండెని రక్షిస్తూ ఉంటుంది. 4 పెరికార్డియం అనేది గుండెని ఒక కవచంలాగా కప్పి ఉంటుంది. ఒక కవచంలాగా కప్పి ఉంటుంది. దీంట్లో 2 పొరలు ఉంటాయి. 2 పొరల మధ్య పెరికార్డియం లిక్విడ్ ఉంటుంది. మరి గుండె పనిచేసేటప్పుడు, గుండె కొట్టుకునేటప్పుడు గుండె దెబ్బతినకుండా ఈ ద్రవం అనేది కాపాడుతూ ఉంటుంది. ఎన్ని పొరలు ఉంటాయి? ఎండోకార్డియం, మయోకార్డియం, ఎపికార్డియం, పెరికార్డియం అని 4 పొరలు గుండెలో ఉంటాయి. ఈ విధంగా గుండె అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. అయితే మరి ఈ గుండెలో రంధ్రాలు పుట్టుకతో ఎలా ఏర్పడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండెలో పుట్టుకతో రంధ్రాలు ఎలా ఏర్పడతాయంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు పిండం ఏదైనా టైఫాయిడ్ కానీ మలేరియా కానీ మరి డీప్ ఇన్ఫెక్షన్ వస్తే పుట్టుకతో మరి బెజ్జాలతోనూ రంధ్రాలతోనూ పుట్టే అవకాశం ఉంది. అయితే గుండెలో 4 గదులు ఉన్నాయి అనుకున్నాం కదా. పై గదుల్లో మరి బెజ్జం అంటే దాన్ని ఏఎస్డి అంటారు. మరి కింద గదుల్లో బెజ్జం అంటే ఈఎస్డి అంటారు. ఇప్పుడు ఏఎస్డి గురించి మనం తెలుసుకున్నాం. ఏఎస్డి అంటే ఆర్కల్ సెప్టల్ డిఫెక్ట్ అని అర్థం. ఏ అంటే ఆర్కల్, ఎస్ అంటే సెప్టల్, డి అంటే డిఫెక్ట్. సెప్టల్ అంటే లాటిన్ భాష, తెలుగులో
తడిక అని అర్థం. ఏఎస్డి అంటారు. అంటే పై గదుల్లో బెజ్జం ఉంటే దాన్ని ఏఎస్డి అంటారు, కింది గదుల్లో బెజ్జం ఉంటే ఈఎస్డి అంటారు. ఇప్పుడు మనం ఏఎస్డి గురించి మనం తెలుసుకుందాం. ఏఎస్డి అంటే 2 గదులు ఉంటాయి అన్నాం కదా, ఆర్కులు, రైట్ ఆర్కిళ్ళు, లెఫ్ట్ ఆర్కిళ్ళు. రైట్ అండ్ లెఫ్ట్ ఆర్కిల్ మధ్య ఒక గోడ ఉంటుంది. ఆ గోడ మధ్యలో బెజ్జం ఏర్పడుతుంది. అప్పుడు ఏమైందంటే రైట్ ఆర్కిల్లో ఆక్సిజన్ లేని రక్తం ఉంటుంది, మరి లెఫ్ట్ ఆర్కిల్లో ఆక్సిజన్తో కూడిన రక్తం ఉంటుంది. అయితే రైట్ ఆర్కిల్కి లెఫ్ట్ ఆర్కిల్ మధ్య గోడ ఉంటుంది, ఆ గోడకి మధ్య బెజ్జం ఉంటుంది. మరి ఈ లెఫ్ట్ ఆర్కిల్లో ఆక్సిజన్తో కూడిన బ్లడ్ బెజ్జం ద్వారా వచ్చి ఆక్సిజన్ లేని కుడి రైట్ ఆర్కిల్లో బ్లడ్లో కలుస్తుంది అనమాట. దీన్ని ఏఎస్డి అంటారు. ఏంటి, రైట్ ఆర్కిల్లో ఆక్సిజన్ లేని బ్లడ్ ఉంటుంది, మరి వీటి రెండింటి మధ్య బెజ్జం ఉంటుంది. లెఫ్ట్ ఆర్కిల్లో ఆక్సిజన్తో కూడిన రక్తం ఉంటుంది. ఆక్సిజన్తో కూడిన రక్తం వచ్చి ఆ బెజ్జం ద్వారా ఆక్సిజన్ లేని రైట్ ఆర్కిల్లో వచ్చి కలిస్తే దాన్ని ఏఎస్డి అంటారు. మరి ఇప్పుడు ఈఎస్డి గురించి తెలుసుకున్నాం. ఈఎస్డి అంటే ఎంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్. ఈ అంటే ఎంట్రికల్లు, ఎస్ అంటే సెప్టల్, డి అంటే డిఫెక్టు. సెప్టల్ అంటే తడిక అని అర్థం. అయితే ఈ రైట్ ఎంట్రికల్కి మరి లెఫ్ట్ ఎంట్రికల్కి మధ్య ఒక గోడ ఉంటుంది, ఆ గోడకు బెజ్జం ఉంటుంది. అయితే లెఫ్ట్ ఎంట్రికల్లో ఆక్సిజన్తో కూడిన బ్లడ్ ఉంటుంది, రైట్ ఎంట్రికల్లో ఆక్సిజన్ లేని రక్తం ఉంటుంది. అయితే రైట్ ఎంట్రికల్లో నుంచి మరి ఆక్సిజన్తో కూడిన రక్తం అనేది ఆ బెజ్జం ద్వారా మరి రైట్ ఎంట్రికల్లోకి వచ్చి కలుస్తుంది అన్నమాట. అయితే లెఫ్ట్ ఎంట్రికల్లో ఉన్న ఆక్సిజన్తో కూడిన బ్లడ్ మరి రైట్ ఎంట్రికల్లో ఆక్సిజన్ లేని బ్లడ్తో వచ్చి కలిస్తే దీన్ని ఈఎస్డి అంటారు. అసలు వాల్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాల్స్ అంటే తడిక అని అర్థం. వాల్స్ అంటే మూసుకుంటాయి, తెరుచుకుంటాయి తలుపులాగా. అది వాల్స్ అంటే తలుపులు అని అర్థం. తలుపులు అంటే ఏంటి, మూసుకుంటాయి, తెరుచుకుంటాయి. వాల్స్ అంటే అది అర్థం. అయితే మరి ఆర్బీబీ, ఎల్బీబీ మరి గురించి, స్పేస్ మేకర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి స్పేస్ మేకర్ అనేది భగవంతుడు మరి పై గదుల్లో అమర్చాడు. అక్కడి నుంచి 2 వైర్లను కింద గదుల్లోకి వచ్చేటప్పుడు 2గా విడిపోద్ది అనమాట. ఏంది, స్పేస్ మేకర్ అనేది పై గదుల్లో భగవంతుడు అమర్చాడు. స్పేస్ మేకర్ అంటే ఏంటి, విద్యుత్ కేంద్రం అని అర్థం. ఇక్కడి నుంచి తరంగాలు మరి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి ఒకసారిగా మరి కుడి ఎంట్రికల్కి రైట్ ఎంట్రికల్కి దన్నును ఒక్కసారే మరి ఆ సిగ్నల్స్ అనేవి వస్తాయి. అది భగవంతుడు ఆ స్పేస్ మేకర్ అనేది పై గదుల్లో అమర్చాడు. అక్కడి నుంచి 2 వైర్లు మరి కింద గదుల్లోకి వచ్చేప్పుడు 2గా విడిపోతాయి అన్నమాట. మరి ఈ స్పేస్ మేకర్లో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి ఒక్కసారే లయబద్ధంగా ఒక్కసారే 2 గదులకి రావాలి. అటు రాకుండా ఒక గది ముందు ఒక సిగ్నల్ ముందు, ఒక సిగ్నల్ వెనక ఇరెగ్యులర్ అండ్ ఇరెగ్యులర్ గుండె ఒకసారి స్లో అయ్యి ఒకసారి స్పీడ్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మధ్యలో ఏదన్నా బ్లడ్ క్లాట్ అయినా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అయితే పై గదుల్లో స్పేస్ మేకర్ భగవంతుడు అమర్చాడు. అది కిందకు వచ్చేసరికి 2 మార్గాలుగా ఏర్పడుతుంది. ఆ మార్గాల్లో ఏదన్నా బ్లడ్ క్లాట్ అయితే మరి రైట్ ఆర్బీబీ అంటారు, లెఫ్ట్ దాన్ని ఎల్బీబీ అంటారు. మరి ఈ మార్గాల్లో ఏదన్నా బ్లడ్ క్లాట్ అయితే మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదే రజంలాగా ఫ్యాట్ అనేది రాలి పడితే అన్స్టేబుల్ అంజీనా అంటారు. అదే గట్టులాగా మరి అడ్డం పడితే దాన్ని హార్ట్ అటాక్ అంటారు. అంటే రైట్ ఉన్నదాన్ని ఆర్బీబీ అంటారు, లెఫ్ట్ ఉన్నదాన్ని ఎల్బీబీ అంటారు. ఆ ఎల్బీబీ అంటే ఏంది, రైట్ బ్లాండిల్ బ్లాంచ్ ఆఫ్ బ్లాక్. లెఫ్ట్ ఉన్నదాన్ని లెఫ్ట్ బ్లాండిల్ బ్లాంచ్ ఆఫ్ బ్లాక్ అని అంటారు. ఈ విధంగా గుండె మరి పనిచేస్తుంటుంది. మరి స్పేస్ మేకర్స్ ఎన్ని ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్పేస్ మేకర్స్ అనేవి మరి 5 రకాలు ఉంటాయి. 1 సింగిల్ స్పేస్ మేకరు, 2 డ్యూయల్ స్పేస్ మేకరు, 3 బై ఎంట్రికల్ స్పేస్ మేకరు,
4 టెంపరరీ పేస్ మేకరు, 5 పర్మనెంట్ స్పేస్ మేకరు. అయితే బై ఎంట్రికల్ స్పేస్ మేకర్లో ఇంకో 2 రకాలు ఉంటాయి. దాన్ని సిఆర్టీ అంటారు. సిఆర్టీ-పి, సిఆర్టీ-డి, ఈ 2 స్పేస్ మొత్తం కలిపి 7 స్పేస్ మేకర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అయితే స్పేస్ మేకరు మరి దెబ్బతినిపోతే మానవుడు ఆర్టిఫిషియల్ స్పేస్ మేకర్ అనేది కనిపెట్టాడు. మరి భగవంతుడు చేసిన స్పేస్ మేకర్ లాగానే మానవుడు చేసిన స్పేస్ మేకర్ కూడా పనిచేస్తుంది అన్నమాట. దాన్ని మా దేవుడు చేసిన స్పేస్ మేకర్ గుండె లోపల ఉంటే, మరి మానవుడు చేసిన స్పేస్ మేకర్ అనేది మరి బయట ఛాతి దగ్గర, భుజం దగ్గర, చర్మంలో అమరుస్తారనమాట. అమర్చి అక్కడి నుంచి మరి గుండెలోకి 2 వైర్లు కనెక్ట్ చేస్తారనమాట. ఇది స్పేస్ మేకర్. స్పేస్ మేకర్ దెబ్బతినిపోతే స్పేస్ మేకర్ యొక్క ఆపరేషన్ ఈ విధంగా 3 గంటల్లో చేసేస్తారు. మళ్ళీ భగవంతుడు చేసిన స్పేస్ మేకర్ లాగానే మానవుడు చేసిన స్పేస్ మేకర్ అనేది పని చేస్తుందని. మళ్ళీ గుండె ఒక లయబద్ధంగా, మరి స్పేస్ మేకర్ వల్ల ఉపయోగం ఏంది? గుండె ఒక లయబద్ధంగా కొట్టుకోవడానికి విద్యుత్ తరంగాలని ఒక లయబద్ధంగా వచ్చి గుండె మరి లయబద్ధంగా కొట్టుకోవడానికి ఈ స్పేస్ మేకర్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇది దెబ్బతింటే మానవుడు చేసిన స్పేస్ మేకర్ని ఆ ఛాతిలో, భుజం దగ్గర, చర్మం కింద అమర్చి అక్కడి నుంచి 2 వైర్లు గుండె లోపలికి కనెక్షన్ ఇస్తే మళ్ళీ గుండె అనేది ఒక లయబద్ధంగా యథాస్థితిగా కొట్టుకుంటుంది అనమాట. అయితే స్టంట్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టంట్స్ అనేవి ఒక 5 రకాలు ఉంటాయి. ఏది? మెటల్ స్టంటు, 2 డ్రగ్ స్టంటు, 3 బయో స్టంటు, 4 కవర్ స్టంట్. ఈ 5 రకాలు ఉంటాయి. ఎప్పుడైతే మరి బీపీ, షుగరు పెరిగి బ్లడ్ అయితే క్లాట్ అవుతుందో, హార్ట్ అటాక్ వస్తుందో, అప్పుడు మరి లోన కొవ్వు పెరిగిపోయి మరి గుండె దెబ్బతినే సమయంలో మరి ఆ కొవ్వుని క్లియర్ చేసి ఈ స్టంట్ని అనేది అమరుస్తారు. అవసరమైతే స్పేస్ మేకర్ దెబ్బతింటే మానవుడు చేసిన స్పేస్ మేకర్ని అమరుస్తారు. స్టంట్ ఏమో ఆ విధంగా అమరుస్తారు. మానవుడు చేసిన మరి ఆర్టిఫిషియల్ స్పేస్ మేకర్ని, భగవంతుడు చేసిన స్పేస్ మేకర్ దెబ్బతింటే మానవుడు చేసిన స్పేస్ మేకర్ని అమర్చి మరి ఆపరేషన్ చేస్తే మళ్ళీ గుండె యథాస్థితిగా ఒక లయబద్ధంగా కొట్టుకోవటానికి ఎక్కువగా అవకాశం అనేది. గుండె ఈ విధంగా మనకి పనిచేస్తూ ఉంటుంది 24 గంటలు. మరి జీవితాంతం మనం బతికున్నంతకాలం గుండె అనేది రెస్ట్ లేకుండా పనిచేస్తూనే ఉంటుంది. ఒక్క సెకండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాము. గుండె బైపాస్ సర్జరీ అంటే ఏంటో, మరి అన్స్టేబుల్ అంజిన్ అంటే మరి నొప్పి వస్తుంది, మరి నడిచేటప్పుడు వచ్చింది, నుంచోంగలే ఆ నొప్పి తగ్గిపోయింది. దాన్ని అన్స్టేబుల్ అంజినా అంటారు. అంటే రక్త ప్రవాహం అని ప్రవహిస్తూ ఉంటే ఆ పక్కన కొవ్వు రజంలాగా రాలి పడితే దాన్ని చురుక్కుమని నొప్పి వచ్చింది, నుంచోంగలే నడిచేటప్పుడు వచ్చింది నొప్పి, నుంచోంగలే తగ్గిపోయింది. దాన్ని అన్స్టేబుల్ అంజినా అంటారు. మరి హార్ట్ అటాక్ అంటే ఏంటంటే మరి రక్త ప్రవాహంలో గట్టులాగా అడ్డం పడినప్పుడు మరి గుండె అనేది ఒక స్నేహబద్ధంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఒక అప్స్టేర్, ఒక డాబా లాగా పనిచేస్తూ ఉంటుంది. పై బ్లడ్ కిందకి వస్తుంటే కింద బ్లడ్ పైకి వెళ్తూ ఉంటుంది. ఒక డాబా లాగా పనిచేస్తుంటుంది. మరి రక్తం అనేది ఈ గడ్డ కట్టిందంటే పైదానికి కింద దానికి స్నేహ సంబంధం పోయి అది పనిచేస్తున్నది ఇది అనుకుంటుంది, ఇది పనిచేస్తున్నది అనుకుంటుంది. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈనాడు హార్ట్ అటాక్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. అదివరకంటే మందులు, వైద్యం లేదు కాబట్టి కరెంట్ షాక్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు స్పేస్ మేకర్లు కూడా సిఆర్టీ-పి, సిఆర్టీ-డి, మరి గుండె దెబ్బతిని ఆగిపోయే పరిస్థితుల్లో కూడా మరి సిఆర్టీ-డి అదే షాక్ ఇచ్చి గుండె ఆగిపోయే స్థితిలో మళ్ళీ గుండె ఆడేటట్లుగా అదే షాక్ ఇచ్చి గుండె మరి ఆడేటట్లుగా చేస్తుంది. దాన్ని సిఆర్టీ-డి అంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.